నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో చోరీలకు యత్నిస్తున్న ముఠా అరెస్ట్. ప్రధాన నిందితుడు కాకినాడకు చెందిన వ్యక్తిగా గుర్తింపు. జ్యోతిరావు పులే మార్గాన్ని అనుసరించేందుకు కృషి చేయండి. యువతకు పిలుపునిచ్చిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. పైడా కళాశాలలో అవగాహన కల్పించిన కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు. తిరుపతి జిల్లా కడివేడులో ఘోర రోడ్డు ప్రమాదం. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ నెల 23వ తేదీన భారీ చోరీకి యత్నించిన ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వెల్లడించారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ భీమవరం వంశీకృష్ణ నగర్లో వేగేసిన రంగరాజు ఇంటి వద్ద 12 మంది ముఠా చోరీకి యత్నించినట్టు తెలియజేశారు. ఈ ముఠాలో 9 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. దొంగల ముఠా చోరీకి యత్నించిన సమయంలో ఇంటి యజమాని, వాచ్మెన్లు పెద్దగా కేకలు వేయడంతో ముఠా పారిపోయిందని అన్నారు. ఈ నెల 27వ తేదీన అదే ముఠా మరో ఇంట్లో చోరీకి యత్నించగా టూటౌన్ పోలీసులు ఎంతో చాకచక్యంగా గ్యాంగ్ అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కాకినాడకు చెందిన గంపల ఆనందబాబు అనే వ్యక్తి తన వ్యాపారాల్లో నష్టాలు రావడంతో ధనవంతుల ఇళ్లలో చోరీ చేసేందుకు ప్లాన్ చేశారని అన్నారు. 12 మంది ముఠాలో 9 మందిని అరెస్ట్ చేయగా మరో 3 పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ కేసు గురించి రంగరాజు వెంకటేశ్వరరాజు గారికి అంట్లో డెకాయిటీ లాగా విత్ ఆల్ దీస్ వెపన్స్ దే వర్ ప్లానింగ్ to loot to the maximum extent. దీంట్లో if possible they were ready to murder also. జాగ్రత్తగా ఆ రోజు వాచ్మెన్ immediately police లో పిలిస్తే our people have gone. ఆ టైం పారిపోయింది. మళ్ళీ we have been able to get them within 3-4 days and case has been booked. దీంట్లో చూస్తే మెయిన్ అక్యూజ్డ్ గంపల ఆనంద్ బాబు, కాకినాడ మంచి, ఈజ్ ఇంటూ ఇంటర్నేషనల్ దిస్ హెర్బల్ ప్రొడక్ట్, తర్వాత రైస్ పుల్లింగ్ సూపర్స్టిట్యూషన్ లో కూడా ఉంటున్నారు. చాలా లాస్ అయింది అక్కడ, ఆల్మోస్ట్ అరౌండ్ 15 to 20 lakhs. సో హౌ టు కవర్ ఇట్ అప్, ఎవరెవరు మంచి దగ్గర చాలా డబ్బులు ఉంటే ఒక రెకి బండ్లతో హిమ్సెల్ఫ్ హీ స్టార్టెడ్ డూయింగ్ వేరియస్ ప్లేసెస్, రాజమండ్రి, కాకినాడ. ఇక్కడ చూస్తే రంగరాజు గారికి పెద్ద ఇంట్లో ఉంది. సో అనదర్ సూపర్ స్టిట్యూషన్ అట్లాగే ఉంది. అక్కడ మట్టి తోసి ఒక అడవిలో ఒక స్వామి లాగా పంపిస్తే ఎట్లా ఎంత ఉంది డబ్బులు అక్కడ. దే వర్ డూయింగ్ ఇట్ అగైన్. ఇట్ ఇస్ సూపర్ స్టిట్యూషన్. అక్కడ స్వామి ఎవరు లేరు, బట్ దే వర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ దట్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ మనీ ఆ రోజు అక్కడ, సో దట్ వీ విల్ టు కవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రోర్స్. బట్ అక్కడ సంగతి కాదు. దట్ ఈస్ హౌ దే హ్యావ్ బ్రెయిన్ వాష్ దీస్ అదర్ 11 ఫెలోస్ త్రూ వేరియస్ ఛానల్స్. ఈ ఆనంద్ బాబుకి వేరే సంగతితో అక్కడ కాకినాడ, రాజమండ్రి, రంపచూరం, దేవిపట్నం మనిషితో కలిసి ఈ గ్యాంగ్ లాగా ఫామ్ చేశారు. ఇది ఫస్ట్ టైం అలర్ట్ గా ఉంటే మన కానిస్టేబుల్, మన సిఐ గారు, డిఎస్పీ గారు చాలా కష్టపడి పని చేసి నిన్న 3-4 days we have been able to get this entire gang with all the relevant evidences including these weapons and 2 cars which they tried to use in this crime. So ee roju dintlo 9 members we are sending to remand: Anand Babu, Ravindra Kumar, Nani Babu, Shiv Shankar, Ratna Kumar, Sham, కుమార్ రాజు, భవానీ శంకర్, నోకబాబు. అంత తప్ప ఇంత 3 ఇప్పుడు వరకు అబ్స్కాండింగ్ ఉంటున్నారు. అండ్ దీంట్లో ఏమని కాన్స్పిరసీ ఉంటే దోస్ ఫెలోస్ ఆల్సో విల్ బి యాడెడ్ యాజ్ పర్ ద ఇన్వెస్టిగేషన్. అందరూ చూస్తే ఆనంద్ బాబు వయసు 45 years ఉండే, బట్ రిమైనింగ్ ఆల్ ఆర్ యంగ్ కరోల్ 22-23-year-old. సో విల్ ప్రొడ్యూస్ దెమ్ ఫర్ రిమాండ్ అండ్ ఇన్షూర్ షీట్స్ ఆర్ ఓపెన్ ఆన్ దెమ్. అందరూ మంచి కాకినాడ, రాజమండ్రి ఎంపో ఉంటే ఇక్కడ షీట్స్ ఓపెన్ చేసి అక్కడ విల్ ట్రాన్స్ఫర్ దెమ్ సో దట్ ప్రాపర్ సర్వేలెన్స్ ఇస్ మెయింటైన్డ్ ఆన్ దెమ్. నెక్స్ట్ టైం నుంచి అట్లాగా క్రైమ్ షుడ్ నాట్ హ్యాపెన్. మహిళా విద్య కోసం పాటుపడి అందరికీ ఆదర్శప్రాయుడైన మహాత్మా జ్యోతిరావు పులే మార్గాన్ని అనుసరించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైసీపీ కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాలు పిలుపునిచ్చారు. కమలాపురంలోని వైసీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే 134వ వర్ధంతిని నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతిరావు పులే రైతు బాంధవుడు, బహుజన సామాజిక విప్లవోద్యమ పితామహుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ నగర అధ్యక్షులు గంగరాజు, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. మహాత్మారావు జ్యోతి గారు పూలే గారి 134వ వర్ధంతిని ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది.
ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు తన జీవితాంతం ఎంతో శ్రమపడి మరి పేద కుటుంబంలో జీవించి మరి ఉన్నత శిఖరాలకు చేరడం జరిగింది. మరి అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మరి మొట్టమొదటి మరి స్కూల్ని కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క ఆశయాలను మనం అందరం కూడా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ దిశలోనే గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను ముందుకు కొనసాగిస్తూ మరి ఆనాడు మరి అన్ని వర్గాల ప్రజలు కూడా చదువుకోవాలి, ఉన్నత చదువులు చదవాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆయన ఆశయాలను కూడా కొనసాగిస్తూ గతంలో మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా మరి బీసీలకు పెద్దపీట వేస్తూ బీసీలు కేవలం వెనుకబడిన కులాలు కాదు, మరి అవన్నీ బీసీ కులాలన్నీ కూడా బ్యాక్ బోన్ అని మరి ఆయన నిరూపించడం జరిగింది. మరి ప్రతి సందర్భంలో కూడా బీసీలకు పెద్దపీట వేయడం జరిగింది. గోశాలలో అడుగు పెడుతుంటే సంతోషంగా ఉందని, గోవులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తున్నట్టు కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి పేర్కొన్నారు. కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవులకు కావలసిన అన్ని సౌకర్యాలతోనూ గోశాలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. గోవులను రోడ్ల మీదే వదలడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని, రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని అన్నారు. గోవులు ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలంటే గోశాలకు తరలించడమే మంచిదన్నారు. ఇప్పటికే గోశాలకు కావలసిన అన్ని వసతులు కల్పించామని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీరాములు, వెటర్నరీ అసిస్టెంట్లు, గో సంరక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు. గోశాలను సందర్శించడం జరిగింది. దాదాపుగా ఒక 100 ఆవులు, దూడలు అవి ఉన్నాయని తెలియజేశారు. వీటన్నిటి యొక్క మెయింటెనెన్స్ అవి కూడా చూసి కొంచెం ఆనందంగానే ఉంది. ఎందుకంటే వీటికి కావాల్సిన ఆహారం కానీ వీటి మెయింటెనెన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక 12 మంది దాకా సిబ్బందితోటి బాగా జరుగుతూ ఉంది. కాకపోతే ఇంకా మనకి అవసరం ఉంది. ఎక్కువ ఆవుల్ని కానీ దూడలు కానీ ఇటువంటి వాటిని మనము ఇక్కడ తీసుకొని వచ్చి వాటికి కావాల్సిన సౌకర్యాలు కల్పించే విధంగా చేయాలి అన్నదానికి ఇంకా ఎక్కువ కెపాసిటీ మనం పెంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాటిని ఎవరికన్నా అవసరమైన వాళ్ళు ఉంటారు, ఫార్మర్స్ కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా దానికి కూడా తగిన చర్యలు తీసుకుంటాము కౌన్సిల్తో మాట్లాడి. దానికి తోడుగా బయట ఇంకా మనకి రోడ్లలో చాలా ఎక్కువగా ఉన్నాయి సరిగ్గా పట్టించుకున్నటువంటి ఆవులు కానీ దూడలు కానీ ఇటువంటి వాటిని తీసుకొని వచ్చి వాటిని కూడా ఇక్కడ పెట్టుకునే విధంగా ఇక్కడ కెపాసిటీ పెంచుకోవడము, ఇక్కడ ఉన్న వాటిని ఏమన్నా మనం వేరే వాళ్ళకి ఇస్తే కూడా ఇక్కడ మన కెపాసిటీ పెరుగుతుంది. ఆ విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి పాటుపడతామని చెప్తున్నాం. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల గ్రామంలోని పైడా కళాశాలలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ, కోరంగి ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. వివిధ సైబర్ నేరాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీడియోలు, పోస్టర్లు చూపించారు. ఇవి వాట్సాప్ గ్రూపులు, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. అమ్మాయిలు కూడా ప్రతి ఒక్కరూ చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఎందుకు? వాళ్ళ బ్రాటప్ అలాగుంది. ప్రతి చిన్న విషయానికి అమ్మ తిట్టింది, మీరు ఎంతోమంది చూస్తుంటారు పేపర్లో, అమ్మ నాన్న తిట్టారని వీడు పోయి ఉరేసుకుంటాడు. దానికి మార్క్స్ తక్కువ వచ్చినాయి, వాడేళ్ళి కెనాల్లో దూకేస్తాడు. పెళ్లి సంబంధం పోయింది, ఆ అమ్మాయిని బాయిలో దూకేస్తుంది. వీడికి ఉద్యోగం రాలేదు, ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు, చదువుకున్నా కూడా ఇన్ని సంవత్సరాలైనా ఉద్యోగం లేదు కాబట్టి ఇంట్లో రోజు అమ్మ నాన్న రోజు పదే అడుగుతుంటే వాడికి విసుగు చెంది వాడు కూడా వెళ్ళి సూసైడ్ చేసుకుంటాడు. ఏమో సూసైడ్ చేసుకోవడం అవసరమా? సూసైడ్ చేసుకుంటే ఏమొస్తుంది? మీకు సూసైడ్ చేసుకునే టెండెన్సీ ఉన్నవాడిని ఆ మూమెంట్లో, ఎందుకంటే మీకు తెలుస్తుంది ఎవరికి ఆ నేచర్ ఉంది, ఎవరు సెన్సిటివ్ అన్నది మీకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళని మీరు కౌన్సిలింగ్ చేయడము, అప్పుడు ట్రూ ఫ్రెండ్ ఎవరో మీకు అర్థమవుతుంది. మీరు వాడిని తీసుకెళ్ళి మీ ప్రిన్సిపాల్కి కానీ లేకపోతే లెక్చరర్స్కి కానీ మీ క్లోజ్ ఫ్రెండ్స్ మీరైనా కానీ ఒకసారి కౌన్సిలింగ్ చేస్తే వన్స్ ఆ మూమెంట్ ఎవరికైతే ఆ సూసైడల్ టెండెన్సీ ఉందో వాళ్ళని ఆ క్షణానికి మనం ఆపగలిగితే, వాళ్ళకి దాని యొక్క రిపర్కషన్స్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే లైఫ్లో మళ్ళీ ఎప్పటికీ సూసైడ్ చేసుకోండి. అది గుర్తుపెట్టుకోండి. అంత చనువు ఎవరికి వస్తుంది? ఎవరి మధ్యన ఉంటుంది? ఓన్లీ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. 8th స్టాండర్డ్ నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ చాలా కాలం ఉంటుంది. అంతకుముందు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, కానీ వాళ్ళే కలిసి మళ్ళీ కూడా ట్రావెల్ చేస్తే 8th అబవ్ కూడా ఒక 2-3 ఇయర్స్ ఉంటే
ఆ లైఫ్ లాంగ్ వాళ్ళు మనతో ట్రావెల్ చేస్తూనే ఉంటారు. కాకపోతే అప్పుడు వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ పేరెంటింగ్ ఎలా ఉంది, వాడి నేచరు, ఇవన్నీ డిపెండ్ అవుతాయి వాడి క్యారెక్టర్ మౌల్డ్ అవడానికి. ఉమ్మడి ఉభయ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక డిసెంబర్ 5వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఓటర్లంతా తనను బలపరచాలని పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపిమూర్తి విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం కాకినాడ కచేరీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయమైన వి సూర్యనారాయణరాజు టీచర్స్ హోంలో గోపిమూర్తి మీడియాతో మాట్లాడారు. తనను శాసన మండలికి పంపిస్తే ఉపాధ్యాయ, అధ్యాపక, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్ల సమస్యల సాధనకు కృషి చేస్తానని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చరిత్రలో పీడీఎఫ్ ఎమ్మెల్సీల వారసుడిగా నిజాయితీగా అభ్యుదయ విలువలకు కట్టుబడి చిత్తశుద్ధిగా ప్రజాపక్షం వహిస్తానని తెలియజేశారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి అన్నారాము, జిల్లా ప్రధాన కార్యదర్శి టి రవిచక్రవర్తి, జిల్లా అధ్యక్షులు కేవీవి నగేష్, అసోసియేట్ అధ్యక్షులు బి నాగమణి, వివి రమణ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులు అందరూ కూడా ఏదైతే పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి శాసన మండలికి పంపించాలని చెప్పి అందరినీ కూడా సవినయంగా కోరుతా ఉన్నాను. మీ ఆశీర్వాదంతో శాసన మండలికి ఎన్నికైన తర్వాత ఏదైతే మన పూర్వపు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఉన్నారో వారి యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తూ అటు పాలకపక్షం వైపు కానీ ప్రతిపక్షం వైపు కానీ ఒరిగిపోకుండా న్యూట్రల్ గా ఉండి ప్రజల పక్షాన, ఉద్యోగుల ఉపాధ్యాయుల పక్షాన నేను వాయిస్ ని శాసన మండలిలో వినిపిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూనే ఈ రోజున ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ రోజున పాలకులు అనేక విధాలైనటువంటి కుట్రలు పన్నుతా ఉన్నారు. అటువంటి ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం నేను శాసన మండలిలో మాట్లాడతానని చెప్పి, అదేవిధంగా ఈ రోజున ఉపాధ్యాయుల్ని స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం పిల్లలకి పాఠం చెప్పుకోనివ్వకుండా ఆన్లైన్ భారాలనే మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఆన్లైన్ భారాలు లేకుండా ఉపాధ్యాయుడు స్వేచ్ఛాయుతంగా పాఠం చెప్పుకునే విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ రోజున ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అన్ఎయిడెడ్ సిబ్బందికి కనీసం వేతనం లేక వాళ్ళ యొక్క జీవన భద్రత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారికి జీవన భద్రతకి సరిపడా మినిమం టైం స్కేల్ వచ్చే విధంగా మాట్లాడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ కళాశాలలో, స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ కి సంబంధించి క్రమబద్ధీకరణ జీవో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం 114 తీసుకొచ్చింది, కానీ దాన్ని అమలు చేయడంలో వెనకడుగు వేసినటువంటి పరిస్థితి ఉంది. అది అమలు చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ రోజున ఉన్నత పాఠశాలలో +2 పేరు చెప్పి పీజీటీలని ఇచ్చింది, కానీ పీజీటీలకి సరైనటువంటి రెగ్యులరైజేషన్ లేకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంక్రిమెంట్ ని పేలో కలపకుండా సెపరేట్ గా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా మాట్లాడతానని చెప్పి, అదేవిధంగా ఈ రోజున ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు వారికి సరైనటువంటి జీతం లేక జీవన ప్రమాణాలు పడిపోయే పరిస్థితి కనబడతా ఉంది. వారికి జాబ్ సెక్యూరిటీ ఉండే విధంగా, వాళ్ళ జీవనానికి సరిపడా జీతం వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడుతూ, అంతేకాకుండా ప్రభుత్వం వైపు నుంచి కూడా వాళ్ళకి కొంత ఇన్సూరెన్స్ పథకాన్ని కానీ లేదా ఒక హెల్త్ కార్డుని కానీ ఇవ్వాలని చెప్పి, ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం మీద ఆ శాసన మండలిలో మాట్లాడతానని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.